మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలంగాణలో తలసరి ఆదాయం చాలా పెరిగిపోయింది, ఇక్కడ పెరగలేదు, అంత పెరగలేదు అని మాట్లాడతాడు. ఈ దిక్కుమాలినటువంటి ఆలోచనలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. 2019 మీరు దిగే నాటికి తెలంగాణకి ఆంధ్రాకి తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉందా లేదా? ఎంత ఉంది? పోనీ మీరేమన్నా తలసరి ఆదాయాన్ని తెలంగాణ కన్నా పైన ఎక్కడో పెట్టేట్టు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఆ తలసరి ఆదాయాన్ని పడేసి, లేకపోతే మీరు పెట్టిన మార్కు కన్నా తెలంగాణ దాటి వెళ్ళిపోతే అప్పుడు ఏమన్నా మనం మాట్లాడుకోవచ్చు. ఏమాత్రం సిగ్గు బిడియం పడకుండా అసత్యాలు మాట్లాడటంలో ఈ రకమైనటువంటి విషం చిమ్మేటువంటి కార్యక్రమం, తప్పుడు మాటలతో అప్పులన్నీ నువ్వు చేసి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ఏమో ఆంధ్రప్రదేశ్ అప్పులు 4 లక్షల కోట్లు అని చెప్తుంటే ఈయన 10 లక్షల కోట్లు అని చెప్తాడు. ఎంత నీచం ఇది! ఈ 4 లక్షల కోట్లలో నువ్వు చేసిందే 2 లక్షల కోట్లు, 2.5 లక్షల కోట్లు నువ్వు చేసిందే ఉంది కదా. మేము వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చేసినటువంటి ప్రతి అప్పుకి, ప్రతి పైసాకి లెక్క ఉంది. ఆ డబ్బులు ఎవరికి వెళ్ళినాయో కూడా లెక్క ఉంది, ఎక్కడ ఖర్చు పెట్టామో కూడా లెక్క ఉంది. నువ్వు చేసిన అప్పులు ఎక్కడ ఉన్నావు? పప్పు బెల్లాల్లాగా నీ కార్యకర్తలకు పంచిపెట్టు, నీరు చెట్టు పేరుతో, లేకపోతే ఉపాధి హామీ పేరుతో, ఇట్లాంటి అనేక రకాల జన్మభూమి కమిటీల పేరుతో ఈ రకంగా మీరు దోచుకు తింటే ఆ పాపాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మా ప్రభుత్వం మోస్తుంటే, ఇవాళ 4 లక్షల కోట్ల అప్పు అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ప్రకటిస్తే దాన్ని 10 లక్షల కోట్లుగా చూపిస్తాం. యనమల రామకృష్ణుడు గారు ఏమన్నాడు? ఇదే పాత్రికేయులతో మాట్లాడుతూ, మా ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలో ఎక్కడెక్కడ అప్పులు తేవాలో అన్ని అప్పులు మేమే తెచ్చేసాం, వీళ్ళకి పైసా ఎక్కడా పుట్టదు, మేమే తెచ్చామని మాట్లాడింది. ఇదే రామోజీరావు గారు ఏం రాశాడు? పెద్ద అక్షరాలు, తాటికాయంత అక్షరాలతో చంద్రబాబు నాయుడు దిగి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కంగానే గల్లాపేటలో 100 కోట్లే ఉంది అని రాశాడు. ఖజానాలో 100 కోట్లు ఉందని రాసింది రామోజీరావు కాదా? అప్పులు పాపాలు చేసి నువ్వు చేసి ఇవాళ ఈ రాష్ట్రానికి ఏదైనా మోయలేని బరువు ఉందంటే అది చంద్రబాబు నాయుడు చేసిన పాపాల వల్ల వచ్చిందే తప్ప, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి పైసా అప్పు కూడా లెక్క ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.